ఆదాని మీద పెద్ద పంచాదే నడుస్తున్నది దునియా మొత్తం. అమెరికాలో చురువైన పంచాది ఇప్పుడు ఇండియాకి వచ్చి ఏపీ తెలంగాణలకు కూడా వచ్చింది. గాయన సర్కార్లకు లంచాలిచ్చి ప్రాజెక్టులు పట్టిండు అని. ఇక గా ముచ్చట మీద చెయ్యిపాటిని కేటీఆర్ అన్న, పంకపాటిని చెల్లె షర్మిలక్క, పువ్వుపాటిని పీసీసీ పెబ్బె మహేష్ కుమార్ అన్న గట్టి గరుచుకున్నారు. మరి ఇక ఎవరెవరు ఏం మాట్లాడినరో మొత్తం అరుచుకుందాం పాండ్రి. ఆదాని మీద రాహుల్ గాంధీ అన్న మాట్లాడుతున్న మాటల మీద, ఆదానితోటి తెలంగాణ సర్కార్ చేసుకున్న అగ్రిమెంట్ల మీద పెద్ద లాజిక్కే మాట్లాడిండు కేటీఆర్ అన్న. మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి. వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న పదవులకే అధిష్టానం ఓకే చెప్పాలి చెయ్యి పార్టీల. మరి గాళ్ళ పర్మిషన్ లేకుండా ఆదానితో ఎట్లా అగ్రిమెంట్లు చేసుకుంటారు అని కేటీఆర్ అన్న అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారో గాని, చేసుకున్న అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అని కూడా అడిగిండు కేటీఆర్ అన్న. మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా. ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. ఆదానితోటి చేసుకున్న అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసుకుంటారా లేదా అని అడుగుతున్నాడు కేటీఆర్ అన్న. ఇగో గీ ముచ్చట మీదనే మాట్లాడిండు పీసీసీ పెబ్బే మహేష్ కుమార్ అన్న. మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది? ఆదానితోటి ఒప్పందాలే తప్పితే జానెడు భూమి గుడియలే అట తెలంగాణ సర్కారు. రాహుల్ గాంధీ అన్న ఏది మాట్లాడితే గదే ఫాలో అవుతారట. చట్టపరంగా లేకపోతే ఆదానితోటి చేసుకున్న అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసుకుంటారట. మరి గవి ఎట్లున్నాయనేది ఎప్పుడు చెప్తారో చెయ్యిపాటి సర్కార్కే తెలియాలి గాని, గిదే ముచ్చట మీద ఏపీల జగనన్న మీద చెల్లె షర్మిలక్క గట్టిగానే గరమైంది. అదాని గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం 1750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? ఆదాని దేశం ఇల్వదీస్తే జగనన్న ఏపీ ఇల్వదీసిండట. మరిగా గీ ఆదాని ముచ్చట మీద దేశంలో ఇంకెంత పంచాదైతదో పువ్వుపాటి పెద్ద లీడర్లు ఏమంటారో చూడాలి.